మధ్య యుద్ధాన్ని నేనే ఆపా, నాకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ మధ్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ట్రంప్ మాటలు చైనా అందుకున్నట్లు ఉంది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య గతేడాది మే నెలలో జరిగిన సైనిక ఘర్షణలు ఆపడంలో తామే కీలక పాత్ర పోషించామని చైనా తాజాగా ప్రకటించడం చర్చనీయాంశమైంది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తమ ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించిందని, దీనివల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఇటీవలే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విశేషమేంటంటే నిన్న మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను శాంతి దూత అన్నట్టు పొగిడారు పాకిస్తాన్. ఇప్పుడు చైనా వాదనను కూడా సమర్థిస్తూ ప్లేట్లు ఫిరాయించింది. మే 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఘర్షణ సమయంలో చైనా నాయకత్వం తమ నిరంతరం సంప్రదింపులు జరిపిందని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ ఆంద్రాబీ చెప్పుకొచ్చారు. భారత్తో కూడా చర్చలు జరిపి ఉద్రిక్తతలు తగ్గించడంలో చైనా దౌత్యం కీలక పాత్ర పోషించిందంటూ డ్రాగన్ దేశం వాదనలు బలపరిచారు. అయితే ఇక్కడే పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వీలు చిక్కినప్పుడల్లా ఆ క్రెడిట్ తనపై వేసుకునేందుకు ప్రయత్నించారు. తాను టారిఫ్ బాంబులతో బెదిరించడం వల్లే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిందని దాదాపు 50 సార్లు చెప్పుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ కూడా ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు చైనా మేము ఆపాము అనగానే పాక్ కూడా అవును అంటూ వంత పలుకుతోంది. కశ్మీర్లోని పెహల్గాంలో పాక్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు అనేక మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో కన్నెర్ర చేసిన భారత్ గతేడాది మే మొదటి వారంలో ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. పాకిస్తాన్ తో పాటు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను తునాతునకలు చేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై దాడి చేసే ప్రయత్నం చేసేదాన్ని అంతే సమర్థవంతంగా తిప్పికొట్టింది. చివరకు పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ కోరుతూ పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓకి ఫోన్ చేయడంతో అందరూ మనం అంగీకరించాం. ఇలాంటి విషయాల్లో మూడో పక్షం జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అప్పట్లో భారత్ తేల్చి చెప్పేసింది. నిజానికి భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టినప్పుడు పాక్ సైన్యం వాడిన ఆయుధ సామాగ్రిలో చైనా సరఫరా చేసినవి కూడా ఉన్నాయని అప్పుడే బయటపడింది. ఆ సామాగ్రి 81% చైనావేనని భారత్ గుర్చింది. చైనా తర్వాత పాక్ ఆయుధాలు ఇచ్చిన దేశంగా టర్కీ నిలిచిపోయింది. అలాంటి దేశం ఇరు పక్షాల మధ్య రాజీకి దౌత్యం నేర్పానని ఇప్పుడు గప్పాలు కొడుతోంది. తైవాన్ ను కబలించాలని ప్రయత్నిస్తూ ఉన్న చైనా మనతో సరిహద్దుల విషయంలో అకారణ వైఖరిని ప్రదర్శించింది. అరుణాచల్ ప్రదేశ్ లో గ్రామాల పేర్లు మార్చి శునకానందం పొందింది. అలాంటి డ్రాగన్ కంట్రీ కాల్పుల విరమణకు ముందుకొచ్చి శాంతి వచనాలు పలకడం అంటే ఏమాత్రం ఇంగితమున్న వారైనా నవ్విపోతారు. ఇక ఒకే కాల్పుల విరమణకు ఇద్దరికీ క్రెడిట్ ఇచ్చిన పాక్ బుద్ధిని ఏమనాలో అర్థం కావడం లేదంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు.